హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే నాకు అడుగుతున్నారనమాట, 2024-25 సంవత్సరంలో తెలంగాణలో లేదా ఎక్కడైనా సరే మా యొక్క ఉపాధి హామీ డబ్బులు లేదా కరువు పని డబ్బులు ఏ విధంగా తెలుసుకోవాలి సార్ అని చాలామంది అడుగుతున్నారనమాట. దానికి సంబంధించి నేను వీడియో చేయటం అనేది జరుగుతుంది. మీకు సమ్మర్లో అనేది చేస్తారు కదా, ఈ 100 రోజుల ఉపాధి హామీ డబ్బులు అనేటివి మనకు అనేది అకౌంట్లోకి ఏ విధంగా వచ్చాయి లేదనేది మీ జాబ్ కార్డ్ నంబర్తో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి ఎప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు డైరెక్ట్ గూగుల్లో ఏమి ఎంటర్ చేయాలంటే MNRG తర్వాత మీ స్టేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. నేను డైరెక్ట్ ఫేస్లోకి అనేది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ విధంగా వస్తుంది నేను చూపిస్తాను మీకు. మీ యొక్క స్టేట్ MNRG, తర్వాత మీ యొక్క స్టేట్ ఏ స్టేట్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఏపీ, తెలంగాణ అయితే TS అని టైప్ చేయండి. మీ యొక్క పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. నేను చూపిస్తాను. ఈ విధంగా పేజ్ అనేది రావటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది నేమ్ కనబడుతుంది. తర్వాత మీ స్టేట్ నేమ్ కనబడిన తర్వాత ఇక్కడ కిందికి వచ్చేసుకున్న తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్స్ నేమ్స్ అనేవి ఇక్కడ మనకు రావటం అనేది జరుగుతుంది. మా యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది నేను చేసుకుంటున్నాను అనమాట. అదేవిధంగా దాంట్లో ఉన్న మండలాలు అంటే బ్లాక్స్ నేమ్స్ అనేవి ఆ విధంగా రావటం అనేది జరుగుతుంది. బ్లాక్స్ నేమ్ అనేది ఈ విధంగా నేను ఇచ్చేసుకుంటున్నాను. ఇక్కడ చూడిన తర్వాత మీ యొక్క విలేజ్ పంచాయతీ నేమ్స్ అనేది మనకి ఇక్కడ అందుబాటులోకి రావటం అనేది జరుగుతుంది. మీ యొక్క పంచాయతీ నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసుకుంటున్నాను అనమాట. ఇచ్చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఈ విధంగా మనకు రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అని కనబడుతుందా, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. మనం దానిపైన క్లిక్ చేసుకుంటే మన ఆటోమేటిక్ అనేది ఇక్కడ మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది జాబ్ కార్డ్ డీటెయిల్స్ అనేటివి వారి యొక్క పేరు అనేది రావటం అనేది జరుగుతుంది. నేను సపోజ్ దీనిపైన క్లిక్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి, దీనిపైన క్లిక్ చేసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకు ఆటోమేటిక్ అనేది రావటం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేటివి మనకు ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. అప్లికేట్ నేము, జర్నల్, తర్వాత ఏ బ్యాంకులు అనేది వాళ్ళకి అనేది డబ్బులు వెళ్తాయని పూర్తిగా రావటం అనేది జరిగింది. ఎప్పటి నుంచి అనేది వాళ్ళకు డబ్బులు అనేది వెళ్ళడం స్టార్ట్ అయిందో పూర్తిగా రావటం జరుగుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. 24 కావాలి మనకి. ఇక్కడ లాస్ట్ 24 ఇక్కడ సైడ్ వచ్చేసేయండి. ఇక్కడ చూడండి 25 అని కనబడుతుంది చూడండి, 25/2024 అని. దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకోవాలన్నమాట. దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు దీనికి సంబంధించిన జాబ్ కార్డులో ఎంతమంది ఉన్నారో దానికి సంబంధించిన వర్క్ ID మొత్తం అనేది మనకు ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పర్ డే అనేది వాళ్ళకి ఎంత వెయిటేజ్ పడడం అనేది జరిగింది, అమౌంట్ ఎంత పడింది, ట్రావెలింగ్ దానికి సంబంధించిన ఎంత పడ్డారు, ఏ బ్యాంకులో పడ్డది, ఎక్కడ పడ్డది. ఇక్కడ చూడండి, పూర్తిగా వాళ్ళకి అనేది దీనికి సంబంధించినతో అంటే ఏ బ్యాంక్ అడ్రస్తో పాటు అనేది మనకు అనేది సెండ్ చేసిన అమౌంట్ పూర్తిగా మనకు అనేది ఇక్కడ రావటం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా చూడండి, మొత్తం యాన్యువల్గా వరకు ఎంతవరకు వచ్చింది అనేది అంటే ఈ జాబ్ కార్డ్ ప్రకారం అనేది రావటం అనేది జరుగుతుంది. ఎన్ని రోజులు అనేది వాళ్ళ అటెండెన్స్ అనేది ప్రజెంట్ అయ్యారు, ఆబ్సెంట్ అయ్యారు పూర్తిగా, తర్వాత ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ అనేది వాళ్ళు కేటాయించడం అనేది జరిగిందని పూర్తిగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది. ఏ బ్యాంకులకు వెళ్ళారనేది పూర్తిగా మనకు అనేది ఇక్కడ అందుబాటులో ఉందన్నమాట డేటా. ఈ విధంగా మీ యొక్క జాబ్ కార్డ్ని ఎంటర్ చేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఏపీ వారికి కూడా వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఏపీ వారికి అయితే ఏపీది, తెలంగాణకు ఇలా చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.